అధ్యక్షతన మనం చేసిన భగవంతుని అధ్యక్షతన మనం చేసిన కర్మల కారణంగా ఒక జీవి తను పొందే ప్రత్యేక దేహాన్ని తర్వాత ఆ దేహాన్ని ఎలా పొందుతుందంటే పురుషుని వల్ల ఆ పురుషుని యొక్క రేతకణాన్ని ఆశ్రయించి ఆ జీవి స్త్రీ యొక్క గర్భానికి ప్రవేశించడము ఆ తర్వాత అవి ఏ రకంగా అయితే ఒక బుడగ రూపంలో 5వ రోజు పెరిగి తర్వాత అది రేగుపండు ఆకారంతో ఉండి రూపంతో ఉండి తర్వాత అండంగా కానీ అండంగా కానీ మాంసం ముద్దగా కానీ మారుతుంది. అండం నుంచి పక్షులు వస్తే మాంసం నుంచి జంతువులు మన మనుష్యుడు మొదలైన వాళ్ళు వృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట. ఈ ఈ చదువుకుంటూ మనం ఏం చేశామంటే ఏ రకంగా ఒక శిశువు ఏర్పడుతుంది, ఒక్కొక్క నెలలో వాళ్ళ శరీరంలో జరిగేటువంటి మార్పులు ఏంటి, ఏ ఏ అవయవాలు ఎలా ఏర్పడతాయి చెప్పుకుంటూ తర్వాత 4 నెలల లోపల ఈ సప్తధాతువులు ప్రవేశిస్తాయని చెప్పుకున్నాము. 5వ నెలలో ఆకలి తప్పులు కూడా మొదలెట్టాయి జీవికి. 6వ మాసంలో అది కుడివైపు ఎడమ వైపు చరించడము, మగ పిల్లవాడైతే కుడివైపు, ఆడపిల్ల అయితే ఎడమ వైపు తిరుగుతారు అని చెప్తారు అనమాట. ఎప్పుడైతే మనం 5వ నెలలో ఆఖరి దప్పులు మొదలవుతాయి అనుభూతి అంటే తెలుస్తుంది అనమాట. అప్పుడు తెలిసినాక తల్లి తీసుకున్న ఆహార పానీయాల్ని ఆ ప్రేగు ద్వారా ఆప్యాయని అంటే బుడ్రుత్రాడు ద్వారా దాన్ని ప్లసంటా అని ఇంగ్లీష్లో అంటారు ద్వారా శిశువు ఆహారాన్ని తీసుకుంటుంది అనమాట. అది ఎక్కడ చెప్పారు మనకు? ఎంత అంటే ఒక అథెంటిక్ రుజువు ఏంటంటే మార్కండేయ పురాణంలో కూడా ఇది చెప్పారు అని చెప్తున్నారు అనమాట. అది చెప్పుకుంటూ 6వ శ్లోకంలో ఈ తల్లి యొక్క గర్భంలో ఉన్న శిశువు దేహం ఎంతో సుకుమారంగా ఉంటుంది. అటువంటి దేహాన్ని తల్లి గర్భంలో ఉన్న అనేక క్రిమి కీటకాలు మరలా పుడుతూ జీవి చాలా బాధకు లోనవుతూ ఆ బాధ కారణంగా కొన్నిసార్లు మూర్చపడడం కూడా మళ్ళా మేలుకలోకి రావడం జరుగుతుందని తెలుసుకున్నాం మనం. చెప్తూ అప్పుడు శిల ప్రభుపాదుల వారు ఆయన పరపోట్లు ఏం చెప్పారంటే ఈ భౌతిక ప్రపంచం మనం ఏదైతే చాలా బాగుంది అనుకుంటామో అది ఎంత బాధాపూరితంగా ఉంటుంది, ఎటువంటి ఘోర పరిస్థితులు మనం ఎదుర్కోవాలి అనే దానికి శాంపుల్ మొట్టమొదటి రంగం ఎక్కడ తయారవుతుంది? తల్లి గర్భం నుంచే వస్తుంది. ఎప్పుడైతే తల్లి గర్భంలో జీవి మొదలవుతుందో, అంకురమై పెరుగుతుందో అప్పటి నుంచి ఇంక బాధలు మొదలవుతాయి అన్నమాట. మనం భగవంతుడితో సంపర్కం ఉంది ఈ భౌతిక దేహాన్ని భగవత్ సేవకు వినియోగించుకుంటే ఇటువంటి బాధలు ఎదుర్కోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఎప్పుడైతే మనము తల్లి గర్భంలో పడ్డ అవస్థలన్నీ మర్చిపోయి మళ్ళా మన ఈ జన్మ మృత్యు వలయంలో పడ్డామనుకోండి, అప్పుడు ఏంటంటే ఈ జన్మతో పాటు మరణంతో పాటు వచ్చే క్లేశాలని కూడా ఎదుర్కోక తప్పదు. మరణావస్థలో ఉండే క్లేశాలు మనం ముందు అధ్యాయంలో నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక జీవి జననం తీసుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అనే దాన్ని ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ఈ జన్మ మృత్యు ద్వారా వచ్చే దుఃఖాల గురించి మనం అప్రమత్తతో ఉండాలి. కాబట్టి నాకు ఈ వలయంలో నేను పడద్దు, నన్ను దీని నుంచి బయటపడేసి నీ పాదాల వద్ద ఒక పాద రేణువులాగా ఉంచుకొని మన భగవంతుని పూర్తి శరణు వహించాలన్నమాట. ఈ దేహం తయారైతే అంటే ఏ జీవి దేహం ఏ తల్లి గర్భంలో తయారవుతుందో ఆ ప్రాసెస్ లో అనేక సమయాల్లో కష్టాలు, ఎన్నో రకాల పరీక్షలు తట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అంతేకాదట, శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, మృత్యు సమయంలో కూడా ఈ రకంగా కష్టాలు వస్తుంటాయి. కాబట్టి ఈ రెండిటి గురించి మనము తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని ఈ జనన మరణ స్థితులకు అతీతంగా వెళ్ళే స్థితిని మనం కోరుకోవాలి. దానికోసం మనం ప్రయత్నించాలన్నమాట. అయితే ఇన్ని రకాల అవస్థలు ఉన్నప్పటికీ దేహాన్ని కోరుకుంటుంది జీవి. ఆ కోరుకున్నప్పుడు మనం తెలుసుకున్నట్టు మన కర్మల ఆధారంగా కుక్కగానో నక్కగానో పందిగానో ఏదన్నా
శరీరాలు కూడా పొందొచ్చు. ప్రతిసారి మానవ శరీరం పొందుతామన్న గ్యారంటీ లేదు. కానీ ఈ రకంగా ఒక మానవ స్థితి నుంచి అంతకంటే హీయమైన స్థితిలోకి మనం దిగజారడం చాలా బాధాకరమైంది అనమాట. అయితే ఇన్నిట్లో ఉంటూ కూడా మనం ఎందుకు ఈ జన్మ కోరుకుంటామంటే మాయ యొక్క ప్రభావం అన్నమాట. పడ్డ కష్టాలు, మనకుండే కష్ట నష్టాలు ఏమి కూడా గుర్తుండవు మనకు. ఎక్కడో ఎండమావులెంబడి పరిగెత్తడము. శిల ప్రభుపాద అంటే నామమాత్ర సుఖం అంటే మనం సుఖంగా ఉన్నాము, మనకేదో ఆనందం కలుగుతుంది అని అది ఒక్క పేరుకే. నిజంగా మనకు ఆ క్షణంలో దొరికే ఆనందం మన మరుక్షణంలో మనకు ఆనందం కంటే బాధ కలిగించవచ్చు. నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ, మనకు గోకుడు పుడితే శరీరాన్ని గోకుతాం. గోకిన క్షణంలో హాయిగా ఉంటుంది, కానీ మరుక్షణం నుంచి మంట మొదలవుతుంది అనమాట. అదే రకంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం పొందే సుఖాలన్నీ పేరుకే సుఖాలు. మళ్ళా వాటెంబడే మనల్ని పరేషాన్ అంటే మనల్ని బాధించే అవసరాలు ఎదురు చూస్తుంటాయి అన్నమాట. కాబట్టి శిలా ప్రభుపాదుల వారు ఏం కంక్లూడ్ చేశారంటే ఆరో శ్లోకంలో ఆయన యొక్క భాష్యంలో, నిజమునకు ఆ సుఖం అన్నది కష్టముల పరిహారం తప్ప వేరేమీ కాదు. అంటే మనం చేసిన కష్టాలకు అది ఆ కొంత పరిహారం లాగా వచ్చిన సుఖమే గాని ఆ సుఖం శాశ్వతం కాదు, నామమాత్రం. అనుకున్నట్టుగానే సుఖం అన్నమాట, కానీ అది నిజమైంది, శాశ్వతమైంది కాదు. చెప్తూ ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి వచ్చింది అంటే, తల్లి గర్భంలో శిశువు పడుతున్న బాధలు ఎంత ఆ జీవిని కష్టపడతాయో ఇంకా కంటిన్యూ చేసి చెప్తున్నారు. 7th శ్లోకాల్లో కటు తీక్ష్ణోష్ణ లవణ రూక్షామ్లాదిభిరుల్బణైః మాతృభుక్తైరుపస్పృష్టః సర్వాంగోత్థిత వేదనః. ఇక్కడ ఇటువంటి వేదన అనుభవిస్తుందట శిశువు. ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతా. కటు తీక్ష్ణోష్ణ లవణ రూక్షామ్లాది విరుల్బణైః మాతృభుక్తైరుపస్పృష్టః సర్వాంగోత్థిత వేదనః. శీల ప్రభుపాద. వగరు, తీక్షణము, అతి లవణము లేదా అతి పుల్లనైన ఆహార పదార్థములను తల్లి భుజించిన కారణమున శిశువు దేహము నిరంతరము భరింపరాని వేదనకు గురియగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చూసారా, అంటే మనకి ఏమీ తెలియదు, బిందాస్ మనకి ఏది తినాలనిపిస్తే అది తింటాం, ఏం చేయాలనిపిస్తే అది చేస్తాం. అందుకే గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి, వాళ్ళు ఏ రకంగా తినాలి, అవన్నీ ఎందుకు పెద్దవాళ్ళు చెప్పారంటే మన కోసం కాదు, అది గర్భస్థ శిశువు యొక్క శ్రేయస్సు కోసం అన్నమాట. మనం తినే పదార్థము ఆ శిశువుకు పడకుండా ఉండొచ్చు. ఎప్పుడైతే సరైన ఆహారం మనం తీసుకోలేమో శిశువు కష్టపడుతుంది. వగరు, తీక్ష్ణం, తర్వాత అతి లవణం అంటే అతి ఉప్పుగా లేకుంటే పుల్లగా, తర్వాత మసాలాలు ఉండి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తల్లి పాపం ఆవిడ ఆ అవస్థలు తినాలనుకుని తింటుంది. కానీ తల్లి తినేదానికి పాపం ఈ శిశువు అవస్థపడి ఉండాల్సి వస్తుంది అనమాట. ఇక భాష్యంలో చిన్న భాష్యం చెప్పారు శిల ప్రభుపాదుల వారు, కానీ దాంట్లో మనం ఎంతో గమనించి 10 మందికి ఇచ్చే సందేశం ఉంది. తల్లి గర్భంలో శిశువు దేహ పరిస్థితి గురించి చేయబడిన వర్ణలు మన ఊహకు అతీతమైన, మనం అన్ని ఊహించని. చెప్పాను కదా, నాకు మంచి స్పైసీగా పావుబాజీ తినాలనిపిస్తుంది, లేకుంటే నాకు పానీపూరి తినాలనిపిస్తుంది, ఇట్లా అనుకొని గర్భిణి ఆమె కోసం చక్కటి స్ట్రాంగ్ పులిహోరలు చేసుకోవడం అనేది తింటుంది అనుకోండి. కానీ పాపం ఆ దేహంలో ఉన్న తల్లి గర్భంలో ఉన్న శిశువు ఆ దేహం చాలా సుకుమారంగా ఉంటుంది కదా, ఆ సుకుమారమైనటువంటి దేహము ఇటువంటి రకరకాల ఫుడ్ని తట్టుకోవడం చాలా కష్టం. కానీ పాపం వేరే మార్గం లేదు, అది తీసుకోలేదు, అటు నుంచి వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ ఇంకా పూర్తి ఆ జీవిలో చేతన అనేది ఇంకా అభివృద్ధి చెందలేదు. కాబట్టి పాపం అన్ని కష్టాలు పడుతూ ఓర్చుకుంటూ కూడా అక్కడే ఆ పరిస్థితుల్లోనే తల్లి గర్భంలో ఉండిపోతుందట.
ఎంత బాధలు ఉంటాయంటే ఈ చేతన లేకపోవడం వల్లే ఉండి, లేకుంటే ఎప్పుడు మరణించేది అని చెప్తున్నారు అనమాట. ఆ జీవి మరణాన్ని కోరుకునేది, అంత అవస్థలు ఉంటుంది అనమాట. కానీ ఎందుకు ఓర్చుకుంటుందంటే అది మాయ యొక్క ప్ర ప్రభావము. అది మాయ ఇచ్చిన వరదానం అనమాట మన జీవులకు. ఒక రకమైనటువంటి మోహాన్ని మన మీద కప్పేస్తుంది. అందుకని ఏంటంటే అంత ఘోరమైన చిత్రహింసల్ని కూడా సహించుకుంటూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ మళ్ళా దేహాన్ని అందిస్తుంది అనమాట. జీవి అన్ని భరించి సహిస్తుంది. ఇక్కడ మనకు భగవద్గీతలు కూడా చెప్తారనమాట. ఇటువంటి గుణాలు ఉంటాయి కదా. ఆ, యా 9వ శ్లోకం భగవద్గీత 17వ అధ్యాయంలో ఏవైతే కొన్ని రకాల ఆహారం తీసుకుంటే వాటి ప్రభావం ఏంటో చెప్పారు. కట్వాంల లవణ తృష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసశ్రేష్ట దుఃఖ శోకమయ ప్రదాహ. అంటే ఈ రకమైన పదార్థాలు తినడం వల్ల దుఃఖము, శోకము, రోగం వస్తుందని భగవానుడు స్వయంగా చెప్పారు. అది ఇన్ జనరల్ అందరికీ. మరి ఇటువంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి అతి సున్నితమైన జీవి యొక్క దేహం ఇంకెంత కష్టపడుతుండాలి కదా. అతి చేదైనవి, అతి పుల్లనివి, తర్వాత ఉప్పైనవి, వేడిగా ఉండేవి, కారమైనవి, ఎండినవి, మంటను కలిగించే అయిన ఆహారాలు రజోగుణములో ఉన్న వారికి ప్రియమైనవి. అట్టి ఆహారాలు దుఃఖమును, శోకమును, రోగమును కల్పిస్తాయి. చిన్న ఉదాహరణ చెప్తా. 3 days బ్యాక్ నేను హైదరాబాద్ లో ఉన్నా కదా. మా ఫాదర్ కి మధ్య మధ్యలో ఏజ్ ఎక్కువైంది, రోజు తినే ఫుడ్ కొన్నిసార్లు విసుక్కుంటారు. సరే, నేను మా అక్క కలిసి మంచి ఆలు పరాటా చేస్తే వాళ్ళేంటి ఇండియాలో తినే దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ 3 వేసింది. తను తిన్నాను, బాగానే ఉంది. ఆ టైంలో నోటికి బాగుంది. ఇంకా రాత్రి నాకు మొదలైంది 11 నుంచి అరికాల నుంచి నెత్తి దాకా మంటలు. ఓర్చుకోలేకపోయింది నాకు. నేను ఆ కారాన్ని నేను తినలేకపోయా. అయ్యో, అప్పటికి మజ్జిగ ఎన్ని చేసినా దేహంలో ఇట్లా ఉష్ణం పుట్టుకొస్తుంది అనమాట. ఈ రకంగా ఇంత పెద్దదాన్ని నాకే తట్టుకోలేకపోతే గర్భస్థ శిశువు ఎలా తట్టుకోగలుగుతుంది? కాబట్టి తల్లి ఎప్పుడైనా ఆహారం తీసుకున్నప్పుడు ఈ రకమైన ఆహారాలు తీసుకోవద్దు. అతిగా ఉండే హాని చేసేటట్టు ఆహారాన్ని జస్ట్ ఆ 9 months కొంచెం త్యాగం చేస్తే బెటర్. 8వ శ్లోకంలో హరే కృష్ణ మాతాజీ. శ్లోక నంబర్ చెప్పండి. చెప్పరా ఇందాక శ్లోక నంబర్. అది 17.9 భగవద్గీత. ఓకే, ఆ థ్యాంక్ యూ. 17.9 లో తామస గుణంలో ఉన్న వాళ్ళు, సత్వ గుణంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారు, తామస గుణము, రజో గుణాలు ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు అన్న చర్చలో ఇది వస్తుందన్నమాట. సత్వగుణంలో తినేవాళ్ళు ఎటువంటి తింటారు? ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిరాకృత్య ఆహార సాత్విక ప్రియ అన్నారు. అంటే దాంట్లో ఏంటంటే సత్వగుణంలో ఉండే వారికి ఇష్టమైన ఆహారాలు వాళ్ళ ఆయువును పెంపొందిస్తాయట. స్వీయ అస్తిత్వాన్ని పవిత్రం. అంటే మనం తినే ఫుడ్ ద్వారా మనలో ఒక పవిత్రత నెలకొంటుంది. అంటే ఇంగ్లీష్ లో చెప్తారు, వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్. అంటే మన స్వభావానికి తగినట్టు మన ఆహారాన్ని తింటాం అన్నమాట. మన ఈ సత్వగుణంలో తినే ఆహారాల వల్ల ఏమవుతుంది? బలము, ఆరోగ్యము, ఆనందము, సంతృప్తి ఇవన్నీ ఇస్తాయి అన్నమాట. అటువంటి ఆహారాలు ఏంటి? మంచి రసాలతో, అన్ని రకాల రసాలు కలిగి ఉంటాయి. తర్వాత దాంట్లో ఆయిల్ కూడా ఉంటుంది. ఆయిల్ ఉంటుంది కదా అని మొత్తం నూనె తేలుతుండడు కాదు, సరైన నూనె ఉండడము, తర్వాత ఆరోగ్యంగా మనసుకు నచ్చేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఇది సత్వగుణంలో. ఇక మన రజోగుణంలో అది ఇంతకుముందు చదివాము. తమో గుణంలో ఏంటి అంటే తినడానికి 3 గంటల ముందుగానే తయారు చేయబడే ఆహారము, రుచి లేనిది, మురిగిపోయింది, కుళ్ళిందైన ఆహారము, ఎంగిలిన తాకరాని పదార్థాలను కలిగినట్టు ఆహారం తమో గుణములతో ఉన్న వారికి ప్రియమైంది. 8, 9, 10, 17వ అధ్యాయం భగవద్గీతలో స్వామి ఎవరి స్వభావాన్ని బట్టి ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారో చెప్తారు. ఓకే, ఇప్పుడు 8వ శ్లోకం మన భాగవతంలోకి వస్తే,
ఉల్బేన సంవృతస్తస్మిన్ అంత్రై చ బహిరావృతః ఆస్తే కృత్వా శిరః కుక్షౌ ఉగ్నపృష్టశిరోధరः. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవాలా? చదవండి వైకుంఠేశ్వర మాతాజీ, చదవండి. ఉల్బేన సంవృత్తాస్తాస్మి మానృశ్చ బహిరావృతః ఆస్తే అంత్రైశ్చ అంతశ్చ బహిరావృతః ఆస్తే కృత్య శిరః కుక్షౌ. అక్కడ ఏముంది మాతాజీ? ఆరో మార్క్ అడ్డం ఉంది మాతాజీ. భుగ్నపృష్ట శిరోధరః అంటే మావి ఎందు చదవండి చెప్పండి. మావి ఎందుంచబడిన బయట ప్రేవులచే కప్పబడిన శిశువు ఆ గర్భమునందు ఒక ప్రక్క పడియుండును. అతని శిరము పొట్ట వైపునకు తిరిగి ఉండి నీవు మరియు మెడ వీలు వలె వంగి ఉండును. హరే కృష్ణ. నీవు కాదు మాతాజీ, వీపు 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 మరియు మెడ వీళ్ళు వలె వంగి ఉండును. అంటే ఇది మన కరెక్ట్ గా ఏం చెప్తోంది ఈ శ్లోకం అంటే, గర్భస్థ శిశువు యొక్క భంగిమ ఏ రకమైనటువంటి అవస్థలో ఉంది, ఏ రకంగా ఉంది. మావి అందు ఉంచబడి బయట అంతా పేగులతోటి చుట్టుకొని ఆ శిశువు తల్లి యొక్క గర్భంలో ఒక పక్కకు పడి ఉంటుందట. ఆ తల్లి యొక్క పొట్టలో శిరం ఏమో తల పొట్ట వైపు ఉండి, ఆ జీవి యొక్క వీపు ప్లేస్ లేదు అక్కడ ఎక్కువ, అందుకని ఒక యు ఆకారంలో మనం ఈ చూస్తారు ఫొటోస్ లో స్కానింగ్ ది, అట్లా యు ఆకారంలో వంగుంటుంది. ఎందుకంటే శిశువు మొత్తం స్ట్రైట్ గా ఉండాలంటే అంత స్థలం ఆ తల్లి యొక్క గర్భంలో లేదు. అందుకని వంగిపోయి ఒక విల్లు లాగా యూ షేప్ లో, కొంచెం యూ షేప్ అంటే కొంచెం తక్కువగా వంగిపోయి ఉంటుందట. ఈ పరిస్థితుల్లో ఆలోచించండి, మనం కొంచెంసేపు అట్లా వంగి కానీ ఆ రకమైన ఆక్వర్డ్ పొజిషన్ లో ఉండగలమా? ఉండలేము. కానీ శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే, అటువంటి అవస్థలు పడి మనం బయటికి వస్తామా, మర్చిపోదాం ఆ పడ్డ దుఃఖాన్ని మర్చిపోతాం. మర్చిపోయి ఏంటి అంటే, అరే చాలు ఈ జన్మ వచ్చింది, ఇంకా నేను జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడాలి, ఈ బృందాల నుంచి బయటపడి నా ఆత్మను భగవంతుని చేరేటట్టు, ఆయన సేవించేటట్టే చేద్దాము అని ఒక ప్రాబ్లం ఏమైతుందంటే, ఈ మాయ ప్రభావం వల్ల, మన దౌర్భాగ్యం వల్ల పుట్టాం కదా, పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటాం అన్నమాట. అందుకని ఈ ఎండమావు లాంటి సుఖాల కోసం, ఆనందాల కోసం పాటుపడుతూ ఎప్పటికప్పుడు మనం ఆనందంగా ఉండాలి, ఉన్నామనే భావనలో మనల్ని ఉంచుతుంది అనమాట. అందుకని శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, ఈ రకమైన పరిస్థితులు ఎంత ఘోరమైనవి, ఎంత ఇబ్బందికరమైనవో ఈ ప్రస్తుత అంటే ఆధునిక నాగరికత దాని గురించి చర్చించదు. ఆధునిక నాగరికత చెప్పేదంటే కావోపివో యాష్కరు, అంతే. మనకు జీవి వచ్చినప్పుడు కానీ, మన సరైన జీవనం గడపకపోతే తర్వాత వచ్చే శిక్షల గురించి కానీ ఆధునిక నాగరికత మాట్లాడదు. కేవలం మన వేద సంస్కృతిలో మనకు పురాణాల ద్వారా, గురువుల ద్వారా, ఆచార్యుల ద్వారా అక్కడ ఉండే మనం ఎదుర్కోబోయే సంకటాలన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. అంతేగాని వీళ్ళు దాని గురించి చర్చించరు. వాళ్ళ ప్రజలందరికీ అర్థమైపోయింది అనుకోండి, మరి ఎవ్వరు కూడా ఈ మాయ పెట్టే పరీక్షల్లో ఫెయిల్ అవ్వరు, అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాయకు ఎక్కడో అక్కడ లోన్ అయిపోతారు. ఇంకా పిల్లవాడి సంగతి చూస్తే 9th శ్లోకంలో ఆ శిశువు ఎలా ఉంటుందట అంటే, అకల్పః స్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధా స్మృతిర్దైవాత్ కర్మ జన్మ శతోద్భవం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. అకల్పః స్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్ కర్మ
జన్మ సతోద్భవం స్మరన్ దీర్ఘ మనుశ్వాసం శర్మ కిం నామ విందతే. హరే కృష్ణ. ఆ విధముగా శిశువు కదలిక లేకుండా పంజరమందలి పక్షి వలె నిలిచి ఉండును. భాగ్యవంతుడైనచో ఆ సమయమున అతడు గత 100 జన్మముల కష్టములను గుర్తు తెచ్చుకొనగలిగి నిట్టూర్పులు విడుచును. అట్టి స్థితిలో మనశ్శాంతికి అవకాశం ఎక్కడిది? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఆ స్థితిలో బాధపడుతున్న వాడి ఎవరికో అదృష్టవశాత్తు భాగ్యవశాత్తు ఈ అనేక యోనులో అతను జన్మ తీసుకుంటున్నప్పుడు పడ్డ కష్టాలు గుర్తొస్తాయి. లేకపోతే ఏంటి అంటే ఈ చాలా స్థలంలో తినే అనేక రకాలైన ఆహారాన్ని తీస్తూ తర్వాత ఇటువంటి స్వేచ్ఛ లేకుండా ఇక్కడ ఏమన్నారు అంటే పంజరే అని చెప్తున్నారు. శకుంత ఇవ పంజరే అన్నారు. అంటే ఒక పంజరంలో పక్షిలాగా ఆ గర్భస్థ శిశువు స్వేచ్ఛ లేకుండా పడి ఉంటుంది. కానీ ఏంటంటే ఎవరైతే అదృష్టవంతులో వాళ్లకు వాళ్ళ కర్మల వల్ల అరే నాకు ఇలాంటి దేహం వచ్చింది, నాకు ఈ అవస్థ వచ్చిందని తలుచుకొని బాధతో నిట్టూర్పుతారట. లేకపోతే దాని గురించి అవగాహన లేని వాళ్ళు అదే ఆనందంగా భావించి తల్లి గర్భంలో కష్టాల నుంచి మళ్ళా భౌతిక ప్రపంచంలో కష్టాలని కూడా ఎదుర్కొంటూ అదే ఆనందం అనుకుని జీవిస్తారనమాట. కానీ ఎవరైతే జ్ఞానంతో ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అరే నేను ఈ గర్భంలో ప్రవేశించి ఇన్ని కష్టాలు పడుతున్నా, దీనికి నేనే కారణం కదా, నేనే సరిగ్గా భగవద్ మార్గాన్ని తీసుకుంటే నాకు ఈ మళ్ళా జననం అనేది మరణం అనేది ఉండకపోయేది కదా. ఆ రకమైనటువంటి ఆలోచన భాగ్యవంతులకే దొరుకుతుంది. భాగ్యం అంటే ఇక్కడ దైవాతన పదం సంస్కృతిలో చెప్తుంది. అంటే భగవంతుడి యొక్క దయ వల్లనే మనకు అటువంటి ఆలోచన అవగాహన కూడా వస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారి భాషల్లో ఇవి లక్కీగా ఏంటంటే ఈ శ్లోకాల్లో పెద్ద పెద్ద భాష్యాలు లేవు. ఈ చాప్టర్ లో 1-2 శ్లోకాలకే పెద్ద భాష్యాలు రాశారు శ్రీల ప్రభుపాదుల వారు. ఏం చెప్పారంటే ఈ ఒక శిశువు జన్మించే ఇది ఫస్ట్ జన్మ కాకుండొచ్చు. మనం చదువుకున్నాం కదా గత జన్మలో అనేక రకాల యోనులో జన్మ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు జన్మించిన జీవికి ఏదో రేర్ కేసులలో ఎక్స్ట్రాడినరీ కేసులో వాళ్ళకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. కానీ 80-90% మనకు పూర్వజన్మలో మనకి ఏం జరిగింది, మనం ఏం చేసాము, ఎలా కష్టాలు పడ్డాము, ఏం అనుభవించాము ఏమీ గుర్తుండదు అనమాట. కానీ మరి మనకి ఎట్లా దాని గురించి తెలియాలి, దాని గురించి పరిచయం చేయాలి అంటే శిలా ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, జన్మ మృత్యు ఈ రెండిట్లో హింస అది ఓకే. మన జనరల్ కాన్సెప్ట్ ఏంటి, ఎవరికైనా సంతానం పుట్టిందంటే అది ఆనందం, ఎవరైనా మరణించారంటే అది విషాదం కాదు. ఒక జీవికి జననం తీసుకుంటున్నప్పుడు మరణించినప్పుడు కూడా వేదన తప్పదు. బయట వాళ్ళ అవగాహన వేరుగుంటుంది, వాళ్ళ స్పందన వేరుంటుంది. కానీ ఏ జీవి జన్మ తీసుకుంటుందో, ఏ జీవి దేహాన్ని వదులుతుందో 2 టైంలో కూడా నరకయాతన పడుతుంది. అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే శ్రీమద్ భాగవతం లాంటి ప్రామాణిక గ్రంథాలను చదవడం ద్వారా వాళ్ళు చెప్పిన విషయాలు తెలుసుకోవడం వల్ల మనకు అవగాహన అవుతుంది. లేకుంటే ఇవి మనకు ఏమవుతుంది మనకు తెలియదు అనమాట. అప్పుడు అర్థం చేసుకుంటాం ఈ రకంగా బాధలకు లోతుంది, ఈ రకంగా డెవలప్మెంట్ స్టేజెస్ వస్తాయి, ఈ రకంగా శిశు తల్లి గర్భంలో ఏమేమి ఎదుర్కొంటుంది అనే విషయాన్ని మనం అవగాహన చేసుకుంటాం. కానీ ఎవరికైతే శాస్త్రాల మీద విశ్వాసం లేదో వాళ్ళు ఇవన్నీ నమ్మరు. ఎందుకంటే శాస్త్రాల యొక్క ప్రామాణికతను వాళ్ళు ఎప్పుడు ప్రశ్నిస్తుంటారు. ఎక్కడైనా సరే ప్రతిపక్షము అనేది తప్పదు. ఇక్కడ కూడా అంతే. వైదిక ధర్మాన్ని, ఈ గొప్ప గొప్ప గ్రంథాలని పూర్తిగా విశ్వసించి వాటిని అనుసరించి మళ్ళా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళేవాళ్ళు కొందరైతే వాటిలో ఉండే విషయాల గురించి, వాటి యొక్క అథెంటిసిటీ అంటే వాటి యొక్క ఏమంటారు దాని యొక్క నిర్ధారణ అంటే వాళ్ళు చెప్పేవి కరెక్టా అన్న భావన మీద విశ్వాసం లేని వాళ్ళు ఏంటి అంటే దాన్ని ఒప్పుకోరు. కానీ ఏం చెప్తున్నారంటే ఎవరికైతే విశ్వాసం ఉందో ఈ శాస్త్ర ప్రమాణాల మీద,
వాళ్ళు ఏం చేయాలి? ఆ విశ్వాసం ఉంచుకొని ఈ జన్మ మృత్యు బంధాల నుంచి బయటికి వచ్చి ముక్తి పొందేందుకు మనము ప్రిపేర్ చేసుకోవాలి మనల్ని మనము. లేకపోతే శంకరాచార్యులు గారు అన్నట్టు పునరపి మరణం పునరపి జననం, మళ్ళా తల్లి షటరే గర్భం, ఇన్ని అవస్థలు పెట్టాల్సి వస్తుంది అనమాట. ఈ రకమైన ఆలోచన, ఈ ఏమంటారు అవగాహన కేవలం మనుష్య జన్మలో ఉంది. అన్య జీవుల్లో ఈవెన్ అభివృద్ధి చెందినటువంటి ద్విపాద చతుష్పాద జంతువుల్లో కూడా ఈ అవగాహన లేదు. కేవలం మనుషులకు అని చెప్తాం కదా, ఆ 4 చేస్తాయి. ఏది? ఆహార నిద్ర భయం అయితుందంచ. వాళ్లను మనల్ని వేరు చేస్తుంది ఏంటంటే కాన్షియస్నెస్, చేతన. ఆ చేతన ఉండడం వల్లనే మనిషి సరిగా ఈ సమయాన్ని వినియోగించుకొని ఆ మృత్యు జన్మ బృందాల నుంచి బయటికి పడేందుకు ఆస్కారం ఉంది. మనకిచ్చిన జన్మను మనం సద్వినియోగం చేయకపోతే అటువంటి విషయాలను తెలుసుకోవడం కానీ, తెలుసుకున్నాక నమ్మకపోవడం కానీ, తెలుసుకుని దాన్ని ఆచరించే ప్రయత్నాలు చేయకపోతే నువ్వు 100% సక్సెస్ అవ్వక్కర్లేదు. కానీ మనకు వేదాల్లో ఈ ప్రామాణిక గ్రంథాల్లో చెప్పిన విషయాన్ని కొంత అమల్లో పెట్టేందుకు మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఉంటాయి కదా, ఆ ప్రయత్నాలు ఎవరైతే చెయ్యరో, లక్ష్యాన్ని సాధించలేరో వాళ్లకు ఈ ఇచ్చిన జన్మ వాళ్ళ దాన్ని వృధా చేసుకున్నట్టే, ఆత్మహత్యతో సమానమని శిలా ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. అయితే ఎందుకు అది అవుతుంది? మనం ఎందుకు వాటిని వినట్లేదు, వాటిని ఎందుకు పాటించట్లేదు అంటే మనలో ఉండే అవిద్య, అంటే జ్ఞానం లేకపోవడం, అజ్ఞానం. ఆ విద్యను దాటేందుకు మళ్ళా మానవ జన్మ తీసుకొని మనకు ఈ మానవ జన్మ లభించినందుకు దాన్ని సరి అయిన విధంగా ఉపయోగించుకొని మళ్ళా భగవంతునికి మనము సమీపించుకోవచ్చు అనమాట. ఈ శిలా ప్రభుపాద మంచి ఎనాలజీ, అంటే ఒక ఉదాహరణ పూర్వకంగా ఏం చెప్తున్నారంటే ఈ మానవ దేహాన్ని ఒక నావలాగా పోల్చడం జరిగింది. నావలాగా పోల్స్తూ మనకు ఆదేశాలు ఇస్తూ, శాస్త్ర జ్ఞానాన్ని ఇస్తూ, ఏది సరైంది ఏది సరికాదు అని చెప్పే మన గురువుల్ని నావికుడు. అంటే నావ నడవాలి అంటే ఆటోమేటిక్గా నడవదు కదా, ఆ నావను నడిపేవాడు ఉండాలి, నావికుడు ఉండాలి. అది గురువు అయితే మరి నావ ఉంది, నావికుడు ఉన్నాడు, కానీ అనుకూల పరిస్థితులు లేవు, తుఫాన్ వస్తుంది, వీళ్ళున్నా ఏమవుతుంది? అల్లకల్లోలమైన నీటిలో ముందుకు వెళ్ళడం పడవకు చాలా కష్టం. కాబట్టి అనుకూలమైన పవనాలు ఇచ్చేవి ఏంటంటే శాస్త్ర నిర్దేశాలు. ఈ శాస్త్రాల్లో నిర్దేశించినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనము ముందుకు ఈ మానవ దేహాన్ని నావగా తీసుకొని, గురువును నావికుడిగా తీసుకొని ముందుకు సాగేందుకు అనుకూలమైనటువంటి వాయువులు అనమాట, ఫేవరబుల్ విండ్స్. అవి ఇన్ని ఉంటే అప్పుడు మనము సులభంగా ఈ భవ జలది అగాధం అని చెప్తారు ముకుందమ్మాలలో, ఈ భవ సముద్రాన్ని మనం దాటుకోవచ్చు. కానీ మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే అది ఆత్మహత్యతో సమానము. అది కూడా ఏంటి? వాలంటరీగా తీసుకున్నటువంటి ఆత్మహత్య ప్రయత్నంలాగా అవుతుంది అని శిలా ప్రభుపాదుల వారు చెప్పారు. సో 10th శ్లోకంలో హరే కృష్ణ మాతాజీ, చెప్పండి అమ్మా. అక్కడ అది రాశారు కదా మాతాజీ, ఎవరికైతే ఈ లాస్ట్ 100 years లో కష్టాలన్నీ గుర్తు తెచ్చుకున్న వాళ్ళు భాగ్యవంతులు అని. అదే చెప్పాను, దాని గురించి చెప్పాను. సో అంటే ఆ కష్టాలన్నీ గుర్తుకొస్తే అంటే మనం అతను భాగ్యవంతుడు ఎలా అవుతాడు అంటే తర్వాత ఫ్యూచర్ బాగు చేసుకోవచ్చు అన్న. ఫార్చునేట్ సోల్ ఏంటంటే, అరే నేను ఇన్ని కష్టాలు పడ్డా ఇంకా నాకు ఈ కష్టాలు కలిగించే దేహము, జన్మ మృత్యు జరా వ్యాధి నాకు వద్దు మరి అని అంటే టమ్మీలోంచి బయటకు వచ్చే కూడా అవన్నీ గుర్తుంటాయా మాతాజీ? మరి లేదు, టమ్మీ నుంచి బయటికి రాగానే ఇన్ని రకాల ప్రేయర్సెస్ మన నెక్స్ట్ ఫర్దర్ శ్లోకాల్లో ఆ జీవి భగవంతుని ఏం ప్రార్థిస్తుందో తెలుసుకుంటాం. అంత చేస్తుంది వాళ్లకు అదృశ్యవశాత్తు భగవత్ కరుణ వల్ల తన జీవితంలో ఎన్ని రకాల బాధలు పడ్డాయి, అనేక జన్మలు అన్ని గుర్తుకొస్తాయి. నాకు జన్మే వద్దు, నన్ను ఇంకా ఈ జన్మ మృత్యు దాంట్లో బంధాల నుంచి విడదీయమని భగవంతుని కోరుకుంటుంది. కానీ ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటికి వస్తుందో వచ్చిన మరుక్షణమే
అన్నీ మర్చిపోయి నేను, నాది, నా వాళ్ళు అన్న భావన మమకారంతో వచ్చి చుట్టేయబడతాం అనమాట. అవన్నీ మాయతో కప్పుకున్నటువంటి పొరలు. సో మరి అవన్నీ గుర్తుకొచ్చినా తెలిసినా ఇంకా భాగ్యం ఎలా ఉంటుంది మాతాజీ? లోపల ఉన్నప్పుడు తలుచుకున్నాడు భాగ్యం అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. బయటకు అంటే కానీ మరి అది రెక్టిఫై అది కవర్ చేసుకోలేడు కదా ఇంకా తర్వాత పుట్టిన తర్వాత ఇంకా మరి బాగా చేసుకోలేదు. 1 సెకండ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, అంటే తలుచుకోని వాళ్ళు కూడా ఉన్నారు అని. అది చాలా కొద్ది జీవులు భాగ్యవంతులు, భగవత్ కరుణ కోరుకున్న వాళ్ళు ఆ రకంగా ఎనలైజ్ చేసుకుంటూ అరే నేను ఈ అవసరం ఎందుకున్నాను అన్న భావన ఉంటుంది. లేకుంటే సామాన్యంగా జీవులకు ఆ భావన కూడా ఉండదు. అక్కడ కంపారిజన్ చేస్తున్నారు. వాడు చేసుకుని ఎంబడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తట్టబుట్ట సర్దుకొని అన్నది కాదు పరిస్థితి. ఎందుకంటే గర్భస్థ శిశువు నిస్సహాయుడు అని మనం చదువుకున్నాం కదా, పంజరంలో ఉన్న పక్షిలాగా తల్లి గర్భంలో బంధింపబడి ఉంటాడు. అతను ఏం చేయలేడు. నాకు ఇప్పుడు మీరు అడుగుతుంటే అనిపిస్తుంది, బహుశా కొన్నిసార్లు అంత తీవ్రమైనటువంటి ఆలోచన ఉన్నందుకేనేమో ఒక్కోసారి గర్భ విచ్ఛిత్తి అవుతుంది కదా. బహుశా బేబీ ఆ సోల్ అక్కడ ఉండడం ఇష్టం లేక అక్కడ వెళ్ళిపోతుందేమో, మేబీ. లేదు మాతాజీ, మనకు వస్తుంది చూడండి ముందు ముందు దాంట్లో ఏంటంటే అలా గుర్తు తెచ్చుకున్న వాళ్ళు భగవంతుడిని ప్రే చేస్తారనమాట. 9 months భగవంతుడిని తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళు. 12 నుంచి వస్తుంది రాజీ. నెక్స్ట్ నుంచి ఆ జీవి భగవంతుడిని ఏం ప్రే చేస్తుంది అనేది వస్తుంది. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు ఎప్పుడు అడిగినా ఒక 2 శ్లోకాల ముందు అడుగుతారు. సారీ మాతాజీ. ప్రభుపాద్ కూడా చాలా డీటెయిల్ గా ఇచ్చాడు ఫర్దర్ శ్లోకాస్ మాతాజీ. అవునమ్మా, అవును. మనము 10th 11th చేసి ఆపుతాము. రేపటి నుంచి కొంచెం ఇది అయినాక నేను మీతో ఇంకొక చిన్న టేబుల్ గురించి డిస్కస్ చేయాలి. అందుకని ఆరభ్య సప్తమాన్మాసాత్ లబ్ధ బోధోపి వేపితః నైకత్రాస్యే సూతివాతైర్విష్ట భూరివ సోదరః. ఇద్దరు అన్నారు, ఒకళ్ళు ఇప్పుడు చదవండి, ఇంకోటి నెక్స్ట్ లోగా ఇంకోటి చదవండి. మాతాజీ చదువుతున్నాను. మాతాజీ చదవండి. ఆరభ్య సప్తమాన్మా సలబ్ధ బోధోపి వేపితః నైకత్రస్తే సూతి వతైర్నిష్టా భూరివ సోదరః. ఓకే, మీనింగ్ చదవండి. 7వ మాసమున విధముగా చైతన్యము కలిగిన వాడి శిశువు సూతివాయువుచే కదల్చబడుచుండును. అదే ఏహమగు ఉదరమున పుట్టిన క్రిముల వలె అతడు ఒక చోట నిల్వజాలకుండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఉదర అంటే సోదర, ఒకే గర్భంలో జన్మించినవాడు. ఆ గర్భంలో ఉన్నటువంటి క్రిముల్ని ఇక్కడ ఈ జీవులు ఇద్దరు సోదరులు అని చెప్తున్నారు. శిల ప్రభుపాదుల వారి భాష్యం ఏం చెప్పారంటే ఇది 7వ నెలలో జరిగేది అనమాట. సప్తమాసంలో శిశువు వాయువు ద్వారా ఇటు అటు కదిల్చబడుతుంది అనమాట. ఒక్క చోట ఉండదు. చూడండి, నెల నెల పెరుగుతుంటే మనకు శిశువు కదలడము, కాలుతో తన్నడము, ఇవన్నీ మనం ఫీల్ అవుతుంటాం కదా. అయితే ఆ ఒక్క చోట ఉండక ఇటు అటు కదులుతుంది. ఎందుకు కదులుతుంది అనే దానికి కూడా చక్కగా చెప్పారు. ప్రసవానికి ముందు యోని భాగం అంతే వదులుగా నగుటచే దానికి స్థలం దొరుకుతుంది, అందుకని ఇటు అటు కదులుతుంది అనమాట. అంతేగాక శిలా ప్రభుపాదని చెప్పారంటే క్రిములను ఇక్కడ జీవికి సోదరుడుగా చెప్పారనమాట. అంటే ఒకే తల్లికి జన్మించిన వాళ్ళు సోదరులు, సహోదరులు అంటాం కదా. ఈ శిశువు జన్మించిన గర్భంలోనే క్రిములు కూడా జన్మించాయి కాబట్టి వాళ్ళిద్దరు సొంత సహోదరులు అని చెప్తున్నారు అనమాట. మానవుల నడమ విశ్వజైన సోదర భావం నిలుపుటకై మనం తీవ్రమగు ఆత్మత కలిగి ఉన్నాం. అంటే మనం ఏమనుకుంటాం, ఈ మానవులందరూ ఒకటే సోదరులు, అందరూ కలిసి ఉండి శాంతియుతంగా ఉండాలి, అన్ని వనరులను చక్కగా పంచుకోవాలి, ఇట్లా అన్ని ఆదర్శమైనటువంటి నాయకులు కోరుకునేది అది సౌభాతృత్వం, సర్వలోక సౌభాతృత్వం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే
క్రిములు కూడా మన సోదరులే. అవి మనం ఒకే తల్లి గర్భం నుంచి వచ్చాం కాబట్టి క్రిముల్ని కూడా మన సోదరుగా భావించాల్సి ఉంటుంది అని చెప్పి, అట్లయినచో ఇతర జీవుల గురించి వేరుగా తెలుపునది అంటే కేవలం మనము మానవ జాతి మనమే బాయ్ అనుకోడు కాదు. క్రిములు, జీవులు అవన్నిటి పట్ల కూడా మనము సహృదయంతో ఆలోచించాల్సి ఉంటుంది అని శ్రీల ప్రభుపాద వారు ఒక మంచి విశ్వ శాంతి ప్రతిపాదన చేశారనమాట. 11వ శ్లోకంలో శిశువు ఇంకా భగవంతుని ప్రార్థించడం మొదలు పెడుతుంటే ప్రార్థనకు ఉద్యుక్తుడవుతుంది అనమాట. ఏ జీవి అయితే ఈ సప్తధాతులతో చుట్టుబడి బందీపై ఉంటుందో అటువంటి జీవి తనని ఈ స్థితికి తీసుకొచ్చిన భగవంతుడిని మనం ఫస్ట్ శ్లోకాల్లో నేర్చుకున్నాం. కర్మణ దైవ నేత్రేణ అంటే మనం ఈ స్థితిలోకి రావడానికి కారణం మనం చేసిన కర్మలు భగవంతుని అధ్యక్షత జరుగుతుంది కాబట్టి ఆ భగవంతుని వేడుకోవడం తప్పదు కాబట్టి అనివార్యము కాబట్టి ఆ జీవి ముకుళ హస్తాలతోటి భగవంతుని ప్రార్థిస్తుందట. 11వ శ్లోకంలో చక్కగా చెప్పారు. నాథమానా ఋషిర్భీత సప్తభద్రి కృతాంజలి స్తువీత తం విక్లవయా వాచా ఏనోదరేర్పిత. మాతాజీ ఇంతకుముందు చదువుతాను, చదవండి. సరోజ మాతాజీ కాకింకరు. మాతాజీ నేనే. హరే కృష్ణ. చెప్తాను, చదువు. నాథమానా ఋషిర్భీతః సప్తవద్రీకృతాంజలిః స్తువీత తం విక్లవయా వాచా యోనోదరేర్పితః. అనువాదం. జై శ్రీ ప్రభుపాద. సప్త ధాతువులతో చుట్టబడి ఘోరముకు స్థితి అందున్న జీవుడు తనను ఆ స్థితి అందు పడవేసిన భగవానుని వేడుకొనుచు ముకులిత హస్తుడై స్తుతించాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎంత బ్యూటిఫుల్ శ్లోకం అంటే ఇది. మనం మన నిత్య జీవితంలో ఇట్లాంటి సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. ఒక స్త్రీ ప్రసవ వేదన అయ్యి చచ్చి బతికినప్పుడు అమ్మో బాబోయ్ ఇక నాకు ఈ అవస్థ మళ్ళా రానే రావద్దు, చాలు పుట్టింది కొడుకో బిడ్డో దిగాలి ఒకరితో అనుకునే పరిస్థితి ఆ సమయంలో తనలో కలిగిస్తుంది అనమాట అటువంటి భావన. అంటే ఇంకెప్పుడు మళ్ళీ ఈ గర్భవతిని కాను, నేను ఇవన్నిటిని ఎదుర్కోలేను అనుకుంటుంది. కానీ ఇంత చేసినప్పటికీ ఇన్ని యాతనలు అయినప్పటికీ కూడా ఏంటి మళ్ళా స్త్రీకి మాతృత్వం మీద విపరీతమైన అపేక్ష, కష్టాలు మర్చిపోయి ఎప్పుడైతే శిశువు తన చేతుల్లోకి వస్తుందో అప్పటి నుంచి ఆ బిడ్డ మీద ప్రేమతో తల్లి అన్ని మర్చిపోయి మళ్ళా 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 అవస్థలకు గురి అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంటే ఎక్కువ కన్నట్లే కానీ మన అమ్మమ్మలు చూస్తే ఒక్కొక్కళ్ళకు 10-12 మంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళ చూలింత బాలింత అనేవాళ్ళు. అంటే అంత కష్టం అని తెలిసి ఒక్కొక్కసారి ప్రసవంలో ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇంత మెడికల్ ఫెసిలిటీ లేదు. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ వాళ్ళ అవస్థకు ఎందుకు లోనవుతారంటే ఆ మాతృభావన, దాంట్లో ఒక జీవికి జీవితాన్ని ఇస్తున్న ఆనందం ఉంటుంది. దాంతో వాళ్ళని మళ్ళా ఆ పనికి ప్రేరేపిస్తుంది. ఇంకా ఏం చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు, ఫస్ట్ ఇంకా నేను అట్లాంటి పరిస్థితి నాకు రానివ్వనని శపథం చేసుకుంటుందట స్త్రీ. అదే రకంగా ఎవరైతే రోగగ్రస్తులయ్యి వాళ్ళకి సర్జరీ అవన్నీ అయితే ఇంకా నేను ఇటువంటి పనులు నేను చేయను, నా ఆహారం నిర్లక్ష్యం చేయను, నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయను, నేను శ్రద్ధగా వాకింగ్ వెళ్తాను, డైట్ చేస్తాను, ఇట్లా ఎన్నో వాగ్దానాలు చేస్తారు. మళ్ళా కొన్నాళ్లకు మామూలే. అదే రకంగా ప్రమాదంకి ఏ కారు ప్రమాదము, ఏ సైకిల్ తొక్కే వాడు చేస్తాడు అనుకోండి, వాడు అనుకుంటే నెక్స్ట్ మీరు చాలా జాగ్రత్తగా ఇటు అటు చూసుకుంటే నేను రోడ్ క్రాస్ చేస్తా, తర్వాత ఎక్కడైతే వైట్ లైన్స్ ఉన్నాయో ఆ క్రాసింగ్ దగ్గర నేను జాగ్రత్తగా వెళ్తా, సిగ్నల్స్ పాటిస్తా, ఇవన్నీ అనుకుంటారు ఆ క్షణాన్న. కానీ మళ్ళా కొన్నాళ్ళకు మళ్ళా వీళ్ళు చేసిన శపథాలు వీళ్ళ నిర్ణయాలు అన్ని గాల్లో కలిసిపోతాయి అన్నమాట. నరకంలో ఎప్పుడైతే జీవి రకరకాల యాతనలు పడుతూ వేడి నూనెలో వేయించబడుతూ గద్దలతోటి వీటన్నిటితో చీల్చి చెండాడబడుతున్న దేహంతో బాధపడుతున్నప్పుడు ఏమనుకుంటుందంటే ఇక నేను పాపాలు చేయను,
ఈ నరక అంటే ఈ జన్మ మృత్యు వలయం నుంచి నన్ను బయటపడేయి అని భగవంతుడు ప్రార్థిస్తుందట. అదే రకంగా ఏదైతే గర్భస్థ శిశువు ఉంటుందో ఇవన్నీ అయిన అనుభవాలతో మళ్ళా గర్భంలోకి ప్రవేశించాలన్నా, మళ్ళా జన్మ పొందాలన్నా భయం అన్నమాట. అరే మళ్ళా నాకు మా తల్లి అడ్డమైనవన్నీ తిని నన్ను బాధ పెడుతుంది, తల్లి గర్భంలో ఉన్న క్రిములు కీటకాలు సోదర భావంతో నన్ను పీక తింటాయి, ఇవన్నీ తలుచుకొని అవి భయపడతాయట. కానీ ఎప్పుడైతే ఈ గర్భం నుంచి బయటికి వస్తుందో జీవి ఏంటంటే ఒక పూర్ణ జీవితాన్ని, ఆరోగ్యాన్ని, అంటే హెల్దీ బేబీ బయటకు వచ్చినాక అన్నీ మర్చిపోతుందట. ఎందుకు మర్చిపోతుందంటే జ్ఞాపకం అత్తస్మృతి జ్ఞానం అపోహనం అని మనం భగవద్గీతలో చదువుకుంటాం కదా. అదే రకంగా ఆ జీవి ఆ స్మృతిని కోల్పోతుంది. కోల్పోయి ఏ ఏ తప్పులు చేయకూడదు, ఏ పాపాలు చేయడం వల్ల ఈ జన్మ వచ్చిందో ఆ జన్మ మళ్ళా రాకుండా జన్మరాహిత్యాన్ని పొందుతూ పాపాన్ని నివారించుకోవాలి అన్న అవగాహన నుంచి బయటపడి మళ్ళా అవే పాపాన్ని రిపీట్ చేస్తూ ఈ అవస్థలో మళ్ళా రావడం జరుగుతుంది. బట్ గురువు యొక్క కృప వల్ల, సాధు సాంగత్యం వల్ల, భగవంతుని యొక్క ఎక్కడో మనం చేసుకున్నటువంటి అజ్ఞాన సుకృతి వల్ల భగవత్ మార్గానికి వచ్చిన వాళ్ళు ఈ నరక పరిస్థితులు మళ్ళా పొందేందుకు ఆస్కారం కొంచెం తక్కువ. ఆ నరకమైనటువంటి పరిస్థితుల్లో కూడా భగవద్ ధ్యానంతో అతను ఆ కష్టాన్ని కష్టంగా భావించక ఆనందంగా స్వీకరిస్తాడని మనం ముందు శ్లోకాల్లో చదువుకున్నాం. సో ఈ నెక్స్ట్ శ్లోకాన్ని నుంచి 12వ శ్లోకం నుంచి జీవి, జంతు అన్నారు ఇక్కడ. ఆ జీవి భగవంతుని ఏమని ప్రార్థిస్తుంది. జీవి ఇక్కడ జీవి అంటే జీవాత్మ, సోల్. ఏ రకంగా మానవ దేహంలో ఉన్న జీవాత్మ భగవంతుని ప్రార్థిస్తుంది అనేది మనం రేపు చూద్దాము. ఇప్పుడు ఏంటంటే నేను మీతో ఒక 5-10 నిమిషాలు దేని గురించి చర్చించాలి అనుకుంటున్నానంటే ఈ యొక్క గర్భస్థ పిండం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అది చక్కటి టేబుల్ ఫామ్ లో మనకు గౌరంగ దర్శన ప్రభు ఇచ్చారనమాట. ఈ మన భాగవత సుబోధినిలో అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. దాంట్లో ఏం చెప్పారంటే చంపేస్తుంది కపిలుడు ఏంటి, ఒక తల్లి యొక్క గర్భంలో ఏ రకంగా ఈ అండం పెరుగుతుందో చెప్పారు కదా. అది మనకేంటంటే ఈ గర్భం యొక్క వివిధ పెరుగుదల స్టేజ్ని కపిలదేవుడు చెప్తే దాన్ని ఈ ప్రస్తుత ఆధునిక వైద్య శాస్త్రాన్ని పోలుస్తూ చెప్పారనమాట. అది మనకు చక్కగా చెప్పారు. ఈ యొక్క పోలికల్ని తర్వాత భాగవతంలో ఎంత విపులంగా, ఎంత అద్భుతంగా ముందే ఆ విషయాల గురించి మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చారో అది కంపేర్ చేయడం మొదలు పెట్టారనమాట. ఎక్కడ దానికి వస్తుంది 7వ నెల దాకా చర్చిస్తారు దాని గురించి. మొట్టమొదటి రోజు అది మన ఈ రోజు ఈ అధ్యాయం ఏదైతే మనం 3వ స్కందం 31 చంపేస్తుంది సారీయా మొదటి 2-3 శ్లోకాలు, సెకండ్ శ్లోకాలు దాని గురించి చర్చిస్తుంది అనమాట. కలలంతు ఏక రాత్రేణ అనే పదంతో ఏం చెప్తుంది అంటే శ్రీమద్ భాగవతంలో శుక్రకణము తర్వాత అండము కలిసి ఎలా కలుస్తుంది దాన్నే కలలం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మోడర్న్ ఈ సైన్స్లో ఏం చెప్తారు, నేను ఆ మాట మొన్న కూడా నాకు తెలియకుండా అన్నాను ఈ కంపారిజన్ లేకుండా. జైగోట్ అంటే 2 కలిసి సంయుక్తం చెందినప్పుడు లేదా పరిపక్వం చెందిన అండాన్ని జైగోట్ అని పిలుస్తారు. అది ఎప్పుడు ఫస్ట్ 2 కలయికై దాన్ని సఫలీకృతమైనప్పుడు అదవుతుంది ఫస్ట్ డే. 5వ రోజు పంచరాత్రైన బుద్భుతం మనం చదువుకున్నాం కదా, ఒక గాలి లాంటిది, ఒక బబుల్ లాంటిది వస్తుందని ఫర్మెంట్ అయ్యి. ఇక్కడ ఏంటంటే ఆ 2 యొక్క మిశ్రమము ఫర్మెంట్ అవ్వడం వల్ల, పులియడం వల్ల ఒక రసాయనిక చర్య జరిగి ఒక వాయువులాగా, ఒక బుడగలాగా ఏర్పడుతుందని శ్రీమద్ భాగవతం చెప్తే
అదే రకంగా ఆధునిక వైద్య శాస్త్రం ఏం చెప్పారంటే ఈ బబుల్ స్టేజ్ 5వ రోజు కల్లా అంటే 5వ రాత్రి కల్లా ఏర్పడుతుందని వాళ్ళు కూడా చెప్పారనమాట. 10వ దినం అంటే మనం ఫస్ట్ డే గురించి తెలుసుకున్నాం, 5th డే గురించి చదువుకున్నాం. ఇప్పుడు 10వ రోజు దశాహేనతు కర్కండూహు పేషి అండం వా తత పరం. అది శ్రీమద్ భాగవతంలో చెప్తే దాని అర్థం ఏంటి అంటే శ్రీమద్ భాగవతంలో ఒక చదువుకున్నాం కదా, ఒక ప్లమ్ లేకుంటే ఒక కుంకుడి గింజ ఆకారం, ఒక రేగుపండు ఆకారం, దాన్ని ఫాలో అవుతుంది అనమాట. అది మెల్లగా ఒక మాంసపు ముద్దలాగానే లేకుంటే అండంలాగా అది ఏర్పడుతుంది అని. దానిని ఇక్కడ మన మోడర్న్ సైన్స్ ఏం చెప్పారంటే సాలిడ్ అంటే ఘనమైన రౌండ్ మాస్ ఆఫ్ సెల్ అంటే ఒక వృత్తాకారమైనటువంటి సమూహంతో కూడుకున్న కణాలు అని చెప్పారనమాట. అంటే శ్రీమద్ భాగవతంలో ఎంత అక్యురేట్ గా అన్ని చక్కగా వివరంగా మనకు చెప్పారో దీన్ని బట్టి అర్థం అవుతుంది. 1వ నెల 1 రోజు అయింది, 5 రోజులు అయిపోయింది, 10 రోజులు అయింది. ఇప్పుడు మొట్టమొదటి మాసంలో అది 3వ శ్లోకంలో వస్తుంది. మాసేనతు శిరో. ఆ 1వ నెలలో ఏమవుతుందంటే శిరస్సు రూపొందుతుంది అనమాట. దీన్ని మళ్ళా ఆధునిక శాస్త్రంలో చెప్పింది ఏంటంటే 32 రోజులు. ఇక్కడ మనం ఒక మాసం అన్నాం, ఇక్కడ ఏం చెప్తున్నారంటే 32 రోజుల్లో ఆ ఎంబ్రియో ఆ సఫలీకృతమైనటువంటి అండంలో తల కనిపిస్తుంది అని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ వీళ్ళు ఎట్లా తెలుసుకున్నారు? ఆధునిక వైద్య జ్ఞానం వల్ల, ఈ ఫొటోస్ వల్ల, సోనోగ్రఫీ వల్ల వీళ్ళు తెలుసుకున్నారు అనమాట. 2వ నెలలో ద్వాభ్యాం బాహు అంగ్రి ఆది అంగ విగ్రహ. ఇది మనకు ఈ శ్లోకంలో చెప్పారు. దాంట్లో ఏంటి 2వ నెల చివరికి వచ్చేటప్పటికి చేతులు, కాళ్ళు, తర్వాత వివిధ దేహ అవయవాలు ఒక ఆకృతి కూడా లభిస్తుంది. ముందు అది ఒక ముద్దలాగా ఉందని లేకపోతే రేగు పండు లాగుంది ఇట్లా చెప్పాం మనం. ఇప్పుడు ఒక ఆకృతి కూడా లభించింది. మొదటి నెలలో శిరస్సు మొదలైతే ఫామ్ అయితే 2వ దాంట్లో ఈ అంగాలన్నీ వస్తాయి. దానిని ఆధునిక విద్యాశాస్త్రం ఏం చెప్పారంటే ఫీటస్ అంటే ఈ పెరుగుతున్నటువంటి జీవి, దాంట్లో కాళ్ళు, చేతులు ఇవన్నీ 2వ నెల చివరిలో ఏర్పడతాయి అని చెప్పారు. 3వ మాసంలో ఏమవుతుందంటే నక లోమాస్టి చర్మాణి లింగ. ఈ శ్లోకంలో ఏంటి? శ్రీమద్ భాగవతంలో గోళ్ళు, వేళ్ళు, పాదాలకు ఉండే వేళ్ళు, తర్వాత దేహం మీద ఉండే ఏమంటారు రోమాలు, తర్వాత ఎముకలు, దేహం మీద ఆవరించి ఉండే చర్మం, అవన్నీ చక్కగా ఏర్పడతాయి. అంతేకాక ఏంటంటే ఈ కళ్ళు, నాసిక మొదలైన మన రంధ్రాలను చదువుకున్నాం అక్కడ. ఈ నవరంధ్రాలకు ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, గుదము ఇవన్నీ కూడా ఇప్పుడు 3వ నెలలో ఏర్పడతాయి అన్నమాట. దీనిని మన ఆధునిక వైద్యంలో ఏం చెప్పారంటే ఈ యొక్క 8 వారాల తర్వాత ఈ ఎంబ్రియో ఉంటుంది కదా, దాని నుంచి జెనటేలియా అంటే ఈ జననేంద్రియాలు కూడా ఏర్పడతాయి అని ఆధునిక సైన్స్ లో చెప్పారనమాట. చెప్తే మేల్ జెనటేలియా, తర్వాత ఫీమేల్ జెనటేలియా అంటే స్త్రీ పురుష జననాంగాలు కూడా ఏర్పడతాయి 3వ నెల చివరికి అని చెప్పడం జరిగింది. 4వ నెలలో అది 31 అధ్యాయంలో 4వ శ్లోకం చెప్తుంది. మనకు 2, 3, 4 ఇవన్నీ ఈ శ్లోకాల్లో శిశువు యొక్క పెరుగుదల గురించి మాట్లాడతాయి అన్నమాట. చతుర్భి ధాతవః సప్త, మనం చదువుకున్నాం కదా, సప్త ధాతువులు ఏర్పడతాయని. అవి ఏంటంటే శరీరానికి ఎంతో అవసరమైనవి. దాంట్లో ఈ 7 ధాతువుల గురించి మనం చర్చించుకున్నాం. ఎవరికైనా గుర్తుందా ఆ 7 ధాతువులేవో? హరే కృష్ణ మాతాజీలు. సప్త ధాతువులు రసము, రక్తము, మాంసము, క్రొవ్వు, అస్థికలు, మజ్జ, శుక్రము. లెక్క పెట్టుకున్నారా? 7 అయ్యాయా?
ఏమవుతుంది? అదే అండి, వేల మీద లెక్క. నేను కౌంట్ చేయట్లేదు అందుకని. ఓకే, ఇక్కడ కూడా అదే చెప్పారు. 4వ నెలలో ఈ 7 రకాల టిష్యూస్ అన్నారు. అంటే ఈ ధాతువులని మనం చెప్పాం కదా, వాళ్ళు టిష్యూస్ అని చెప్పి అవన్నీ 4వ నెలలో ఫామ్ అవుతాయి అని ఆధునిక వైద్య శాస్త్రం చెప్తుంది. 5వ నెలలో పంచభిహి శుత్రుత్ ఉద్భవ, అంటే శుత్ ఉత్రుద్ అంటే ఆకలి దప్పిక అనే భావన అవి వాటిని గ్రహించగలుగుతుంటాయి అన్నమాట. అయితే ఆధునిక శాస్త్రంలో తెలియదట వాళ్లకు. గౌరంగ దర్శన ప్రభు ఏం రాశారంటే, మోడర్న్ సైన్స్ లో ఈ యొక్క నిజాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 5వ నెల నుంచి ఇంటెస్టైన్ అంటే పేగులు పనిచేయడం మొదలు పెడతాయి. ఎందుకు అంటే శిశువు ప్రేగు ద్వారా తల్లి యొక్క ఆహారాన్ని, ద్రవాన్ని తీసుకుంటుంది కదా, అందుకని ఈ వాటి యొక్క ఇంటెస్టైన్ చిన్న ప్రేగు పనిచేయడము మొదలు పెడుతూ ఉంది. అది వాళ్ళు పూర్తి వివరంగా చెప్పలేరు. మన వాళ్ళు ఏమన్నారు, ఆ గర్భస్థ శిశువుకు ఆకలి దప్పుల యొక్క అవగాహన కలుగుతుంది అన్నారు. అంటే వీళ్ళు చెప్పిన దానికి మన దానికి డిఫరెన్స్ అంటే, మనం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నట్టుగా ఊహించి చెప్పగలిగినారు ఈ మన ఆధ్యాత్మిక జ్ఞానం బట్టి. వాళ్ళు ఏంటంటే ఆ రెండింటికి లింక్ చేయలేకపోయినారు. జీవికి ఆకలేసింది కాబట్టి, తల్లి దగ్గర నుంచి గర్భం నుంచి తీసుకుంది కాబట్టి, ఈ చిన్న ప్రేగు అంటే ఇంటర్నల్ డైజెషన్ వ్యవస్థ ఎందుకు అభివృద్ధి చెందిందంటే, దానికి ఆ ఆకలి దప్పుల అవసరం తెలిసి తీసుకుంటుంది. తీసుకున్నందుకు దానికి తోడ్పడేందుకు ఆ జీర్ణ వ్యవస్థ కూడా డెవలప్ అయింది అనమాట. 6వ నెలలో ఏమైందంటే షడ్భిర్ జరాయుణ వీత కుక్షౌ భ్రామయతి దక్షిణి. మనం చదువుకున్నాం కదా, ఈ జీవి కుడి పక్కకు ఎడం పక్కకు తల్లి గర్భంలో కదులుతుంది అని. 6 నెలలు అయ్యేటప్పటికీ ఈ జీవి ఏం చేస్తుందంటే తల్లి యొక్క నాభి యొక్క దాన్ని పట్టుకొని ఇటు అటు కదులుతుంది అనమాట. దాన్ని అదే రకంగా ఆధునిక శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఈ ఫీటల్ మూమెంట్ అంటే ఆ గర్భస్థ శిశువు మూమెంట్ 6వ నెల నుంచి తల్లి గర్భంలో మనము గమనించవచ్చు అని వాళ్ళు చెప్పారు. 6వ నెలలో ఇది అయిపోతే ఇంకా 7వ నెలలో ఏమవుతుంది అనేది మనకు 10వ శ్లోకంలో దాని గురించి చెప్పడం జరిగింది. ఆరభ్య సప్తమాన్ మాసే లబ్ధ బోధోపి విపిత నైకర్తాస్తే సూతి వాతై విష్ట భూరివ సోదర. ఇక్కడ వచ్చాడమ్మా సోదరుడు. ఏదైతే తల్లి గర్భంలో ఉండే క్రిములు కీటకాలు తనతో పాటు తల్లి గర్భంలో ఉన్నారు కాబట్టి, తల్లి గర్భంలో తను జన్మించినట్టే అవి జన్మించాయి కాబట్టి అవి సోదరులు అయ్యాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే 7వ నెలలో అతనిలో చేతన అనేది మొదలవుతుంది. జీవిలో శిశువులో చేతన మొదలవుతుంది. దీన్ని మళ్ళా సేమ్ వీళ్ళకి చేతన అనే దాన్ని మా ఆధునిక వైద్య శాస్త్రం సరిగ్గా దాన్ని చూపించలేకపోయారు, దాన్ని ప్రదర్శించలేకపోయారు. కానీ ఇండైరెక్ట్ గా చెప్పారు. ఏం చెప్పారు అంటే 7వ నెలలో తల్లి మనం ఇప్పుడు అనేక మందిని చూస్తుంటాం కదా, మా జయతో కలిపి తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పటికీ కూడా 7వ నెల తర్వాత ఇన్క్యుబేటర్ సహాయంతో జీవిని బతికించవచ్చు. అంతేగాని 7వ నెల కంటే ముందు జన్మించిన జీవికి అవకాశాలు జీవించేందుకు తక్కువ. అది మోడర్న్ సైన్స్ చెప్తుంది అనమాట. ఎందుకు అంటే 7వ నెల నుంచే చేతన అనేది జీవిలో మొదలవుతుంది, కాన్షియస్నెస్ అది మొదలవుతుంది. కాబట్టి అంతకంటే ముందు వచ్చే జీవుల్లో బతికే అవకాశాలు తక్కువని ఆధునిక వైద్య శాస్త్రం చెప్తుంది. ఈ రకంగా చక్కటి ఈ టేబుల్ ద్వారా భాగవతంలో చెప్పిన ఈ శిశువు యొక్క పెరుగుదలను ఆధునిక వైద్య శాస్త్రంలో, ఆధునిక జ్ఞానంలో వాళ్ళు చెప్పిన దాన్ని రెండింటిని సమీకరించి మనకు గౌర భగవాన్ ప్రభు అందించారు. హరే గౌర భగవానా, అంతే కదా? హరే కృష్ణ. గౌరంగ దర్శనం. గౌరంగ దర్శనం ప్రభు. సడన్ గౌర భగవాన్ ప్రభు ఎందుకు గుర్తుకొచ్చారు. సో ప్రభుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ
ఈ రోజు భాగవతాన్ని క్లాస్ ప్రస్తుతానికి కామ పెడతాం, ఫుల్ స్టాప్.